ఆధిపత్యం నెలకొల్పుకునే పని ప్రారంభం అవుతుంది. తక్కువ వెలుతురుతో తేమగా ఉండే పరిసరాలు చీమల కదలికలకి అనువుగా ఉంటాయి. ఆకులపై ఉండే స్లగ్స్ వంటి చిన్న చిన్న ప్రాణుల్ని వేటాడడం వీటికి వెన్నతో పెట్టిన విద్య. అయితే ప్రకృతి ప్రతి ప్రాణి మనుగడకి ఏదో ఒక ఏర్పాటు చేసి తీరుతుంది. స్లగ్స్ ని పట్టుకోవడం వరకు చేసిన చీమలు వాటిని అంత తేలిగ్గా తినలేవు. సాగుతూ జిగురులా ఉండే చర్మ పొర వాటికి లొంగనంటూ మొండికేస్తుంది. జాగ్రత్తగా వ్యవహరించకపోతే చీమల దవడలు ఇతర అవయవాలు దానిలో కూరుకుపోయే ప్రమాదం ఉంటుంది. అలాంటప్పుడే తెలివిగా చీమలు మట్టి రేణువుల్ని మోసుకొచ్చి దానిని సమాధి చేసినంత పని చేస్తాయి. స్లగ్స్ తాలూకు పైపర మొత్తం కరిగిపోయిన తర్వాత తాపీగా తమ పని తాము చేసుకుపోతాయి. మరోవైపు కాలనీలో విశ్రాంతి తీసుకుంటున్న రాణి చీమకి కావలసిన సౌకర్యాలు అమర్చడం కోసం వర్కర్ యాంట్స్ ఒళ్ళు దాచుకోకుండా కష్టపడుతుంటాయి. ఆహారాన్ని అందించడం, అది పెట్టే గుడ్లని జాగ్రత్తగా బయటికి తీసి వేరే చోటికి చేర్చడం లాంటి పనులన్నీ యాంత్రికంగా జరిగిపోతుంటాయి. ఈ విధంగా ఒకే నెలలో 2 మిలియన్లు అంటే 20 లక్షల గుడ్లు తయారవుతాయి. ఇవన్నీ కొన్ని రోజులకి చీమలుగా మారడంతో కాలనీ జనసంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ఆహార సేకరణ కోసం మరింతగా శ్రమించాల్సి వస్తుంది. కొత్త ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నీటి మడుగులు అడ్డు వచ్చిన పక్షంలో దానిని దాటడానికి చీమలే ఒకదానితో ఒకటి పెనవేసుకుపోయి వంతెనలా మారతాయి. మిగిలిన చీమలు వాటిపై నుండి నడుచుకుంటూ వెళ్లిపోతాయి. కొన్నిసార్లు అనూహ్యంగా బలమైన శత్రువుని ఎదుర్కోవాల్సి వస్తుంది. మంచినీటి మడుగుల్లో ఉండే పీతలు ఒక్కసారిగా 10ల సంఖ్యలో చీమల్ని పట్టన పెట్టుకుంటాయి. గట్టిగా ఉండే పెంకుతో తయారైన దాని కవచాన్ని ఛేదించడం సాధ్యం కాదని ఆలస్యంగా అర్థమైన చీమలు దాని కీళ్లు, నోరు మొదలైన చోట్ల ఉండే మెత్తని భాగాల్ని లక్ష్యంగా చేసుకుని కొన్ని నిమిషాల్లో పనిని చక్కబెట్టేస్తాయి. బయటి పెంకుని అలాగే వదిలేసి లోపలి భాగాల్ని మిగల్చకుండా తినిపారేస్తాయి. చీమలకి అందుబాటులో ఉండే మరో ప్రధాన ఆహారం చెదపురుగులు. సంచార జీవులైన చీమల్లా పొట్టలు పెట్టుకోకుండా కోటల్లా ఉండే బలమైన నివాసాల్ని ఏర్పరచుకోవడం వీటికి అలవాటు. అయితే ఇవి పగటిపూట అంత తేలిగ్గా బయటికి రావు. బరువైన రెక్కలతో ఎగరలేక భారంగా శరీరాన్ని ఈడ్చుకుంటూ తిరిగే వీటిని హతమార్చడం చీమలకి క్షణాల్లో పని. ఆహారంగా తీసుకోవడానికి వీలైన ఒక కీటకం చేతికి దొరకగానే ఏమాత్రం ఆలస్యం చేయకుండా రకరకాల చీమలు తమ తమ పనుల్ని చేసుకుపోతుంటాయి. రెక్కల్ని కత్తిరించడం, దాని శరీరాన్ని ముక్కలు చేయడం జరుగుతుండగానే మరోవైపు వర్కర్ యాంట్స్ టర్మైట్స్ ని గమ్యస్థానానికి ఈడ్చుకుపోతుంటాయి. బహుశా ఈ చీమలకి దడిచే కాబోలు రాత్రిపూట వెన్నెల పువ్వుల్లా వెలిగిపోతూ అడవికి అందాన్ని సంతరించి పెట్టే టర్మైట్స్ పగలు బయటికి రావడానికి ఇష్టపడవు. రోజు రోజుకి పెరుగుతున్న అవసరాలకి తగిన విధంగా ఆహారం దొరకపోవడంతో ప్రత్యామ్నాయం లేని చీమలు టర్మైట్స్ కోటల మీద దాడి చేస్తాయి. అవతలి వైపు శత్రువులు ఏ సంఖ్యలో ఉన్నది తెలియకపోవడంతో చాలా అప్రమత్తంగా లోపలికి ప్రవేశిస్తాయి. అయితే ఫారెస్ట్ టర్మైట్స్ సాధారణంగా ఇళ్లలో కనిపించే చెదపురుగుల్లా కాకుండా బలిష్టంగా ఉంటాయి. సోల్జర్ యాంట్స్ ని ఎదిరించగలిగే దవడలు, పెద్ద తలతో ఇవి ముఖాముఖి పోరాటానికి సిద్ధమవుతాయి. చాలా సందర్భాల్లో చీమలు ఓటమిని అంగీకరించి వెనుతిరగాల్సి వస్తుంది. ఇక అక్కడి నుండి కొత్త చోటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని రాణి చీమకి అర్థమవుతుంది. ఆ క్షణం నుండి మరో స్థావరం కోసం అన్వేషణ మొదలవుతుంది. విసుగు విరామం లేని ప్రయాణానికి రంగం సిద్ధమవుతుంది.